హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. మరి ఈ సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే మనకు సేమియా ఎన్ని గంటలైనా కూడా గట్టిగా అవ్వకుండా లిక్విడ్ రూపంలో ఉంటుంది. మరి ఈ సేమియా పాయసం రెసిపీని మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేస్తే మనకు సేమియా పాయసం అనేది లిక్విడ్గా ఉంటుందో వీడియోలో అయితే చూసేయండి. చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసుకోండి. ఇక్కడ గీ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం ఇలాంటివి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కిస్మిస్లు కూడా కొంచెం బబుల్స్ లాగా వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 కప్ సేమియాని తీసుకుంటున్నానండి. ఈ 1 కప్ సేమియాని గీలో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ సేమియాని మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇలా మనం సేమియా పాయసం చేసేటప్పుడు ఒకటే ప్యాన్లో సేమియాని వేయించి అదే ప్యాన్లో పాలు వేసుకొని మనం పాలను మరిగిన తర్వాత సేమియా యాడ్ చేసుకుంటే సేమియా పాయసం అనేది గట్టిపడుతుందండి. అలా కాకుండా వేరు బౌల్లోకి వేసుకుంటే సేమియా పాయసం కొంచెం లిక్విడ్గా ఉంటుంది. ఈ విధంగా సేమియా బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లో 3.5 కప్పుల పాలను వేసుకోండి. పాలు అనేవి నేను కాచి చల్లార్చుకున్న పాలు. అలాగే 1.5 కప్పు వాటర్ని వేసుకొని ఈ పాలు రోల్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోండి. పాలు ఈ విధంగా కొంచెం రోల్ బాయిలింగ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న 1 కప్పు సేమియాని వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఈ కుక్ చేసుకునే ప్రాసెస్లో మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా చేస్తే సేమియా పాయసం అనేది ఎన్ని గంటలైనా కూడా లిక్విడ్ లానే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ సేమియా అనేది 75% వరకు కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ ఎక్కువగా కావాలి, తీపి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు వరకైనా వేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని ఆపేసి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరొక 1 కప్పు వరకు పాలను యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టవ్ ఆపేసిన తర్వాత యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు అలాగే వదిలేసారనుకోండి సేమియా అసలు గట్టిగా అవ్వదండి. చూడండి, మీకు చూపించాలని నేను సేమియాని ఒక 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను. సేమియా చాలా లిక్విడ్గా ఉంది కదండి. ఈ విధంగా పాలని మనం సేమియా కుక్ అయిన తర్వాత మరొక కప్ యాడ్ చేసామంటే సేమియా పాయసం అనేది లిక్విడ్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా సేమియాని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకున్నామంటే సేమియా పాయసం రెడీ అయిపోతుందండి. ఫెస్టివల్స్కైనా లేదంటే పిల్లలు అడిగినప్పుడైనా ఇంట్లో ఎవరికైనా ఇష్టంగా చేసి పెట్టాలన్నా కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు నా వీడియోస్ని ఫస్టే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.